హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలోని కొత్త కారు కొనేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం అయితే నేను మాట్లాడబోతున్నాను. సో, ప్రతి ఒక్క విషయం వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. సో, ఫస్ట్ టైం గనుక ఈ ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. ఇంకా మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను. సో, లైక్ చేయండి. ఈ కంటెంట్ గనుక మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే డెఫినెట్‌గా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌కి అయితే షేర్ చేయండి. సో, డెఫినెట్‌గా నాకు హెల్ప్ అవుతుంది. వాళ్ళకి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కూడా డెఫినెట్‌గా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. సో, ఫస్ట్ కార్ కొనేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలు, ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే, ఫస్ట్ థింగ్ మనం కార్ ఏ కేటగిరీ అంటే అస్సలు కార్ గురించి తెలియనోళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతది. కొంత కార్ గురించి ఓకే తెలిసి బట్ కొత్త కార్ కొనేటప్పుడు ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలో తెలియలేని వాళ్ళకి కూడా ఈ వీడియో డెఫినెట్‌గా చాలా ఉపయోగపడుతుంది. సో, ఫస్ట్ థింగ్ వచ్చి ఒకవేళ మీరు కార్ గనుక తీసుకోవాలనుకుంటే ఏ కేటగిరీ ఆఫ్ వెహికల్ అని చూడండి. కేటగిరీ అంటే ఇన్ ద సెన్స్ అది మీకు ఒక హ్యాచ్‌బ్యాక్ వెహికలా? అంటే ఒక చిన్న కారా? లేదంటే కార్‌లో ఇప్పుడు డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి కదా! సో, అది ఒక హ్యాచ్‌బ్యాక్ వెహికలా? లేదంటే మీకు ఒక సెడాన్ కావాలా? లేదంటే ఒక ఎస్‌యూవీ టైప్ వెహికల్ కావాలా? సో, మీకు ఎలాంటి వెహికల్ కావాలనేది ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. సో, ఆ తర్వాత ఏ బ్రాండ్‌లోని చూస్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజులో ప్రతి సంవత్సరం మీకు చాలా కార్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి. సో, ఒక్కొక్క కేటగిరీలో చాలా కార్స్ అయితే మీకు లాంచ్ అవ్వడానికి చూస్తున్నారు. సో, డెఫినిట్‌గా మీరు అది మాత్రం డిసైడ్ అవ్వాలి. ఎటువంటి కార్ మీ ఫ్యామిలీకి సూటబుల్ అవుతదనేది ఇంపార్టెంట్. సో, ఒకళ్ళకి సెట్ అయింది మనకి సెట్ కావాలని అయితే ఎక్కడా లేదు. సో, మీకు ఏ కార్ యూజ్ అవుతదనేది మీరు చూసుకోండి. ఒక చిన్న ఫ్యామిలీ అయితే హ్యాచ్‌బ్యాక్ సరిపోతుంది. మీరు లాంగ్ డిస్టెన్స్ జర్నీ చేస్తున్నారు. హైవేలోని జర్నీ చేస్తున్నారు అంటే గనక డెఫినిట్‌గా మీకు సెడాన్ బావుంటది. సో, ఎస్‌యూవీ 2 పర్పస్‌కి సిటీ డ్రైవింగ్ అప్పుడప్పుడు లాంగ్ జర్నీస్ చేసేవాళ్ళు. సో, డెఫినిట్‌గా ఎస్‌యూవీ కేటగరీ అనేది కూడా మీరు చూజ్ చేసుకోవచ్చు. సో, ఒక్కసారి మీరు ఈ కేటగరీ డిసైడ్ అయిన తర్వాత నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీరు ఏ బ్రాండ్ అనేది ఇప్పుడు సుజుకి ఉన్నది, తర్వాత హ్యుందాయ్ ఉన్నది, తర్వాత టాటా ఉంది, మహీంద్రా ఉంది. అట్లా చాలా ఆహ్, మీకు బ్రాండ్స్ అయితే ఉన్నాయి. సో, ఇందులోని ఏ వెహికల్ తీసుకోవాలనేది కూడా మీకు చాలా కన్‌ఫ్యూజన్ అయితే వస్తది. సో, ఒకసారి కేటగరీ గనుక మీకు ఫిక్స్ చేసుకున్నట్లయితే మీకు ఈజీగా ఉంటది. మీరు ఆ షోరూమ్ విజిట్ చేసినప్పుడు మీరు ఆ వెహికల్ ఏదైతే ఉందో చూజ్ చేసుకోవడానికి సెలెక్ట్ చేసుకోవడానికి మీకు చాలా ఈజీ అవుతది. సెకండ్ థింగ్ వచ్చేసి నెక్స్ట్ మీరు వెళ్ళినప్పుడు షోరూమ్‌కి విజిట్ చేసినప్పుడు టెస్ట్ డ్రైవ్ అయితే 100% చేయండి. సో, మీరు ఎక్కడైనా వెహికల్ డ్రైవ్ చేసి ఉండొచ్చు. మీ ఫ్యామిలీ మెంబర్స్ గానీ, మీ ఫ్రెండ్స్ వెహికల్స్ గానీ డ్రైవ్ చేసి ఉండొచ్చు. బట్ నా సజెషన్ అయితే కొత్త వెహికల్ ఏదన్నా మీరు ఒక్కసారి అయితే టెస్ట్ డ్రైవ్ అయితే చేయండి. మీకు ఎంత సూట్ అవుతుంది, తర్వాత మీకు ఒక ఫ్యామిలీకి సరిపోతుందా, మీకు లగేజ్ స్పేస్ సరిపోతుందా, కూర్చునేటప్పుడు మీ కంఫర్ట్ ఎలా ఉంది, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు విజిబిలిటీ ఎలా ఉంది. సో, ఇలాంటి విషయాలన్నీ కూడా మీ టెస్ట్ డ్రైవ్ ద్వారా మీకు తెలుస్తది. ఎందుకంటే మనం తక్కువ అమౌంట్ అయితే పెట్టట్లేదు వెహికల్‌కి. సో, డెఫినిట్‌గా ఈ ఈ ఆహ్, వెహికల్ ఏదైతే ఉందో టెస్ట్ డ్రైవ్ అయితే 100% మీరు చేయండి. ఆ తర్వాత వచ్చేసరికి ఆహ్, ఆహ్, బార్గెనింగ్ అంటే మీరు ఒక్కొక్క షోరూమ్ విజిట్ చేసి కొటేషన్ తీసుకోండి. ఆ వెహికల్ కొటేషన్ తీసుకోండి. సో, ఆ వెహికల్ కొటేషన్‌లోని బ్రేకప్ తీసుకోండి. దేనికి ఏ కాస్ట్ అవుతుంది. సో, ఒక్కొక్క స్టేట్‌లోని ఫర్ ఎగ్జాంపుల్ మీకు రోడ్ టాక్స్ అనేది చేంజ్ అవుతది. తర్వాత ఇన్స్యూరెన్స్ ఏదైతే ఉందో ఇన్స్యూరెన్స్ కూడా మీరు చాలా వరకు నెగోషియేట్ చేసుకోవచ్చు. తగ్గించుకోవచ్చు ఇన్స్యూరెన్స్. సో, ఒకవేళ లోన్‌కెళ్ళినట్లయితే అది కూడా మీరు కనుక్కోండి. మీ బ్యాంక్‌లోని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది? లేదంటే డీలర్‌షిప్ బ్యాంక్‌లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది? ఏ ఏ బ్యాంక్స్ ఉన్నాయి? ఏ బ్యాంక్స్ నుంచి మీకు లోన్ రావచ్చు? సో, ఇలాంటివన్నీ కూడా మీరు వీలైనంత వరకు తెలుసుకోవడానికి ట్రై చేయండి. డిఫరెంట్ డీలర్‌షిప్స్‌లోని డిఫరెంట్ డిస్కౌంట్స్ అనేది ఉండొచ్చు. సో, ట్రై చేయండి. వేరే వేరే డీలర్‌షిప్‌కెళ్ళి వాళ్ళతో అడగండి. డిస్కౌంట్ ఇవ్వమని అడగండి. సో, అది ఒకటి చాలా ఇంపార్టెంట్. సో, మీరు వెహికల్ సెలెక్ట్ చేసుకొని తర్వాత మీ ఆహ్, ఏ డీలర్‌షిప్ నుంచి తీసుకుంటున్నారో, మీకు ఏది బెస్ట్ ప్రైస్ వస్తుందో మీరు ఫైనలైజ్ చేసుకున్నాక, సో, నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చి మీకు యాక్సెసరీస్. ఓకే. కార్ యాక్సెసరీస్. సో, కార్ తీసుకునే ముందు చాలా వరకు డీలర్‌షిప్స్ కార్ యాక్సెసరీస్ మీకు అమ్మడానికి ట్రై చేస్తారు. సో, ఆ కార్ యాక్సెసరీస్ ఏవైతే ఉన్నాయో అది కూడా మీరు చూజ్ చేసుకోండి. ఏది ఇంపార్టెంట్ కాదు. అంటే ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు లైట్స్ రిలేటెడ్, ఎలక్ట్రికల్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో నా సజెషన్ అయితే అవి
మీరు షోరూంలోనే చేయించుకోండి, బయట చేయించుకోవద్దు. తర్వాత ఇంకొకటి కొన్ని మీకు క్రోమ్ ఫినిష్ అనేది వస్తది. సో, కొన్ని వెహికల్స్‌కి క్రోమ్ ఫినిష్ అనేది యాడ్ చేస్తారు. ఎగ్జాంపుల్ మీరు లో వేరియంట్ గానీ, మిడ్ వేరియంట్ గానీ తీసుకున్నట్లయితే కొన్ని వెహికల్స్‌కి క్రోమ్ ఫినిష్ రాదు. కొంతమందికి ఇండియాలో ఎస్పెషల్లీ మనకి ఆహ్, చాలామంది క్రోమ్ పెట్టించుకోవడానికి ఇష్టపడతారు. సో, అలాంటి క్రోమ్ ఫినిష్ ఏదైతే ఉందో అది మీకు షోరూమ్స్‌లో పర్ఫెక్ట్ వస్తది. సో, అట్లనే నేమ్స్ గానీ, లోగోస్ గానీ ఇట్లా ఏవైనా స్టిక్ చేసుకునేవి ఏవైనా ఉంటే అది గూడా మీరు షోరూమ్ నుంచి ప్రిఫర్ చేయండి. ఎందుకంటే అది లాంగ్ లాస్టింగ్ వస్తది. మీరు బయట పెట్టించుకున్న ఒక్కొక్కసారి అవి రస్ట్ పట్టేస్తాయి. ఆ గ్లూ, గమ్ అనేది సమంగా అతుక్కోదు. సో, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. సో, ఎలక్ట్రికల్ ఒకటి, ఇలాంటివి ఒకటి. తర్వాత మీరు ఆహ్, ఆహ్, అలాయ్ వీల్స్ గానీ, లేదంటే మ్యాట్స్ గానీ, సీట్ కవర్స్ గానీ ఇవన్నీ గూడా మీరు బయట ఏయించుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. బయట ఇంకా మీకు బెటర్ ఆప్షన్స్ దొరుకుతాయి. సో, దాని గురించి నేను ఆల్రెడీ సెపరేట్ వీడియో చేశాను. అది తప్పకుండా ఆ వీడియో అయితే చూడండి. ఒకవేళ మీరు యాక్సెసరీస్ తీసుకునేలాగైతే ఎలాంటి యాక్సెసరీస్ తీసుకోవచ్చని సెపరేట్ వీడియో చేశాను. సో, లింక్ కూడా పెడతాను. అది చూడండి ఒకసారి యాక్సెసరీస్ గురించి. సో, ఈ విషయాల్లో అయితే మీరు గుర్తుపెట్టుకోండి. మీరు కార్ తీసుకున్నంత మాత్రాన యాక్సెసరీస్ అదే షోరూమ్‌లో తీసుకోవాలని అయితే గ్యారంటీ లేదు. అక్కడే తీసుకోవాలని రూల్ కూడా ఎక్కడా లేదు. సో, తప్పకుండా మీకు ఆ యాక్సెసరీస్ యూజ్ అవుతున్నాయంటే తీసుకోండి. ఎందుకంటే కాస్ట్ చాలా ఎక్కువుంటది. చాలా వరకు ఎంఆర్‌పీకి అమ్ముతారు. ఎక్కువ డిస్కౌంట్ అయితే ఇవ్వరు. కార్ ప్రైస్‌లో ఇంక్లూడ్ చేసి అది తగ్గించడానికైతే ప్రయత్నిస్తారు. సో, ఇది చేయడం వల్ల ఏంటంటే మీరు కార్ ప్రైస్ తగ్గుతుందనుకుంటారు. కానీ యాక్సెసరీస్‌లోనే వాళ్ళకి చాలా వరకు బెనిఫిట్ అవుతుంది డీలర్‌షిప్. సో, ఈ విషయాల్లో అయితే మీరు జాగ్రత్త పెట్టుకోండి. తర్వాత కార్ తీసుకునేటప్పుడు ఆ రోజు వీలైనంత వరకు కొంచెం ముందుగా వెళ్ళడానికి ట్రై చేయండి. ఏ రోజైతే మీరు డెలివరీ అయితే తీసుకుంటున్నారో. సో, అంతకన్నా ముందు రోజు మీకు వెహికల్ స్టాక్ యార్డ్ నుంచి తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు అది ఇన్స్‌పెక్షన్ అయితే చేయడానికి ప్రయత్నించండి. వీలైనంత వరకు మీ డీలర్‌షిప్‌ని అడగండి. ఆ వెహికల్‌ని 1 డే బిఫోర్ మీరు ఇన్స్‌పెక్ట్ చేసుకునేలాగా అంటే చూసుకునేలాగనమాట. వెహికల్‌లో ఏమన్నా ఫాల్ట్స్ ఉన్నా, చిన్న చిన్న పెయింటింగ్ ఇష్యూస్ ఉన్నా, లేదంటే టైర్స్ రిలేటెడ్ గానీ, ఎక్కడైనా మెటల్ పార్ట్స్ దగ్గర గానీ ఏమైనా రస్ట్ పట్టినా, సో, ఇలాంటి ఎక్స్‌టర్నల్‌వి మన ఇంటర్నల్ మేబీ మన ఎక్స్‌పర్ట్ కాకపోవచ్చు. మీకు టెక్నికల్‌గా ఇంకా బాగా తెలిసిన వాళ్ళు గానీ, ఎవరైనా మెకానిక్ గానీ ఎవరైనా ఉంటే ఇంకా మంచిది. వాళ్ళు కూడా మీతో తీసుకెళ్ళి కార్‌ని ప్రాపర్‌గా మీరు ఇన్స్‌పెక్షన్ అయితే చేయొచ్చు. 1 డే బిఫోర్ ఇదైతే మీరు ప్లాన్ చేసుకోండి. సో, ఏ రోజైతే డెలివరీ రోజు ఉంటదో అప్పుడు మనకంత టైం ఉండదు. ఎందుకంటే చాలా డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టాల్సి ఉంటది. సో, మనకి ఎక్సైట్‌మెంట్ ఉంటది కార్ తీసుకోవాలని. సో, ఇవన్నీ పర్టిక్యులర్‌గా మనం చూడలేకపోవచ్చు. సో, ఒక రోజు ముందైతే మాత్రం క్లియర్‌గా ఇన్స్‌పెక్షన్ చేసుకోండి వెహికల్. కరెక్ట్‌గా ఉందా లేదా? సో, దీనికి యాక్చువల్‌గా షోరూమ్ వాళ్ళు చేసేదేంటంటే పీడీఐ అంటారు. అంటే ప్రీ డెలివరీ ఇన్స్‌పెక్షన్ అని. అంటే కార్ కరెక్ట్‌గా కండిషన్‌లో ఉందా లేదా? తర్వాత మీకు ఏవైతే ఎలక్ట్రికల్ పార్ట్స్ గానీ, లేదంటే పెయింట్ గానీ రస్ట్ పట్టకుండా సో, ఇలాంటివి ఉన్నాయా లేదా అని షోరూమ్ వాళ్ళు జనరల్‌గా అయితే చెక్ చేయాలి. వాళ్ళకంటూ పీడీఏ రిపోర్ట్ అనేది వాళ్ళకి ప్రిపేర్ అవుతది. సో, మీరు కూడా అడగొచ్చు కస్టమర్‌గా మీకు గనక ఏమాత్రం డౌట్ వచ్చినా, డీలర్‌షిప్ మీద డౌట్ వచ్చినా పీడీఏ రిపోర్ట్ అనేది మీరు డెఫినిట్‌గా అడిగి తీసుకోవచ్చు. ప్రీ డెలివరీ ఇన్స్‌పెక్షన్ రిపోర్ట్ అని. అందులో ప్రతి ఒక్క విషయం డీటెయిల్డ్‌గా ఉంటదనమాట. సో, ఆ రిపోర్ట్ అయితే వీలైనంత వరకు చూడండి. మీరు కారు డెలివరీ తీసుకునే ముందు ఎందుకంటే మీరు చాలా ఖర్చు పెట్టి తీసుకుంటున్నారు. సో, ఏది కూడా నాకు ఇది అవసరమా లేదా? లేదంటే పర్లేదు మనం తర్వాత చేయించుకోవచ్చు. ఒక్కొక్కసారి వాళ్ళు మీకు చెప్తారు మీరు ఫస్ట్ సర్వీస్‌లో మేము చేస్తామండి అని చెప్తారు. సో, మనం చుట్టూ తిరగలేము. సో, దయచేసి మీరు కార్ తీసుకునేటప్పుడే ఇవన్నీ కూడా మీ కార్ వెహికల్ కరెక్ట్‌గా ఉందో లేదో చూసుకోవడం అనేది మన రెస్పాన్సిబిలిటీ. సో, డెఫినిట్‌గా అదైతే మొత్తం చెక్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ ఏ రోజైతే మీరు డెలివరీ తీసుకుంటున్నారో అక్కడ క్లియర్‌గా మీరు పేపర్ వర్క్ అంతా చూసుకోండి. ఇన్స్యూరెన్స్ కూడా మీరు తీసుకునేటప్పుడు ఇంకో సెపరేట్ వీడియో చేస్తాను. బట్ మీకు కొన్ని పాయింట్స్ ఉంటాయి. అంటే ఇంజిన్ ప్రొటెక్ట్ అని ఉంటది. తర్వాత మీకు రోడ్ అసిస్టెన్స్ ఉంటది. సో, అట్లా డిఫరెంట్ కవర్స్ ఉంటాయి. సో, అందులో మీకు ఏది ఇంపార్టెంటో ఆ కవర్స్ మాత్రం 100% తీసుకోండి. సో, అది తీసుకోవడం వల్ల మీ కార్ అనేది సేవ్ అవుతది. ఎప్పుడైనా యాక్సిడెంట్ అయినా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అవ్వనివ్వండి, లేదంటే చెప్పాను కదా ఇన్సూరెన్స్ ఇంజిన్ ప్రొటెక్ట్ అని ఉంటది. రిటర్న్ టు ఇన్వాయిస్ అని ఉంటది ఆర్‌టీఐ అనేసి. సో, ఇట్లా చాలా ఫ్యాక్టర్స్ అయితే ఉంటది. సో, వీలైతే దానికి చెప్పాను కదా సెపరేట్ వీడియో చేస్తాను. బట్
ఇన్సూరెన్స్ కూడా పక్కా చూసుకోండి. ఎందుకంటే వెహికల్ బయటికెళ్ళిన తర్వాత ఏదైనా డ్యామేజ్ అయితే డీలర్‌షిప్‌కి గానీ, కంపెనీకి గానీ సంబంధం ఉండదు. అది మన రెస్పాన్సిబిలిటీ మన పాకెట్ నుంచి పే చేసుకోవాల్సుంటది. సో, ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్. సో, పేపర్ వర్క్ తీసుకున్నప్పుడు కూడా ప్రైజింగ్ అంతా కరెక్ట్‌గా ఉందా లేదా? బ్యాంక్ లోన్ అంతా క్లియర్‌గా పే ఆఫ్ అయిందా లేదా? సో, మొత్తం డీటెయిల్స్ అయితే తీసుకోండి. తర్వాత టెంపరరీ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో ఈ ఈ మధ్యలో అయితే డీలర్‌షిప్సే చేస్తున్నారు టీఆర్ రిజిస్ట్రేషన్. సో, అక్కడ మీరు డాక్యుమెంట్ ఫిల్ చేస్తున్నప్పుడు కూడా క్లియర్‌గా చూసుకోండి. పేరు, అడ్రెస్ అంతా కరెక్ట్‌గా పడిందా లేదా ఏంటి అనేది. ఎందుకంటే ఒక్కసారి మళ్ళీ ఆర్‌టీఏలో ప్రింట్ అయ్యి మీకు సీ బుక్ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని మోడిఫై చేయడం అనేది చాలా ఇబ్బంది అవుతది. మీకు మళ్ళీ అప్లికేషన్ పెట్టి మళ్ళీ చేంజ్ చేయాల్సి ఉంటది. సో, డీలర్‌షిప్ మాక్సిమం బ్రోకర్స్ ద్వారా ఎళ్ళమంటారు. మళ్ళీ మీరు ఉండే స్టేట్ బట్టి, మీరు ఉండే ప్లేస్ బట్టి అది మీరు చూజ్ చేసుకోండి. బట్ డైరెక్ట్‌గా ఎళ్తే చాలా వరకు అయితే అయిపోతుంది రిజిస్ట్రేషన్ అనేది. బట్ ఏమాత్రం మీకు ఇబ్బందవుతుంది అనేసి అనుకుంటే గనక ఆ ఆప్షన్ మీరు డీలర్‌షిప్ అడిగితే వాళ్ళు చెప్తారు. మీకు ఎవరైనా బ్రోకరేజ్ కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా మీరు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అది కొంచెం మీకు ఫాస్ట్‌గా అయితే అవుతుంది. సో, చాలా వరకు ఇంపార్టెంట్ పాయింట్స్ ఒక కొత్త వెహికల్ తీసుకోవడానికి నేను వీలైనంత వరకు నేను ఈ వీడియోలో అయితే కవర్ చేశాను. సో, ప్రతి ఒక్కటి ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్‌లో ఏదైతే ఉందో సెపరేట్‌గా నేను వీడియో చేస్తాను. సో దట్ మీకు ప్రతి ఒక్క విషయం చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. అది అనేది మన బాధ్యత. సో, తప్పకుండా నేను ఇంకా మంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. సో, నన్ను డెఫినిట్‌గా ఎంకరేజ్ చేయండి. వీడియోనైతే నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.